గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఎంఐఎం దోస్తీ ఉన్నా, దొంగలున్నా కాంగ్రెస్ పార్టీలో అసలే చేరనని చెప్పారు. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు. నేను పక్కా హిందూ నేతను, ఏ పార్టీలో చేరేది లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు. గోషామహల్లో ఎవరు పోటీ చేసినా వాళ్ళను ఓడిస్తా అని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీజేపీ పార్టీని అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా వారిని ఓడిస్తానని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో విభేదాలు ఉన్నా ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారిపై విమర్శలు చేశారు. ఒకవేళ బీజేపీ మాధవీలతని పోటీలోకి దింపినా ఆమెను ఓడిస్తానని రాజా సింగ్ చెప్పారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజా సింగ్ రాజకీయ భవిష్యత్ ఏంటి? గోషామహల్ బాధ్యతలను రాజా సింగ్ స్థానంలో మాధవీలతకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో రాజా సింగ్ స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన ఎమ్మెల్యే పదవిపైన బీజేపీ నాయకత్వాందే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని బీజేపీ సూచిస్తే తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. బీజేపీ అధినాయకత్వం పైన తనకు ఎలాంటి వ్యతిరేక భావం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చే ఆలోచనతో ఉన్నట్లు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది మ్యాటర్. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఎంఐఎం దోస్తీ ఉన్నా, దొంగలున్నా కాంగ్రెస్ పార్టీలో అసలే చేరనని చెప్పారు. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు. నేను పక్కా హిందూ నేతను, ఏ పార్టీలో చేరేది లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు. గోషామహల్లో ఎవరు పోటీ చేసినా వాళ్ళను ఓడిస్తా అని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీజేపీ పార్టీని అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా వారిని ఓడిస్తానని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో విభేదాలు ఉన్నా ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారిపై విమర్శలు చేశారు. ఒకవేళ బీజేపీ మాధవీలతని పోటీలోకి దింపినా ఆమెను ఓడిస్తానని రాజా సింగ్ చెప్పారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజా సింగ్ రాజకీయ భవిష్యత్ ఏంటి? గోషామహల్ బాధ్యతలను రాజా సింగ్ స్థానంలో మాధవీలతకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో రాజా సింగ్ స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన ఎమ్మెల్యే పదవిపైన బీజేపీ నాయకత్వాందే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని బీజేపీ సూచిస్తే తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. బీజేపీ అధినాయకత్వం పైన తనకు ఎలాంటి వ్యతిరేక భావం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చే ఆలోచనతో ఉన్నట్లు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది మ్యాటర్.